తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తిరుమల మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీవారి భక్తులకైతే కన్నా టీటీడీ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈటిప్ విధానం ద్వారా దర్శన అవకాశం కల్పించాలి భక్తులకు అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈటిప్ విధానంలో టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజుల పాటు దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి సర్వదర్శనంలో ఈటిప్ విధానంలో టోకన్లు పొందిన భక్తులందరూ కూడా సోమవారం దర్శించుకుంటున్నారు. అయితే రాష్ట్ర నలుమూల నుంచే కాదు దేశ నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా ఈడిప్లో టోకన్లు పొందినటువంటి భక్తులందరూ కూడా సోమవారం దర్శించుకుంటూ అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఆ సమయంలో నుంచి స్వామివారికి నిర్వహించినటువంటి కైంకర్యాలన్నీ పూర్తయిన అనంతరం అయితే ముందుగా జ్యుడిషియల్ విఐపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సోమవారం దర్శించుకున్నారు. అనంతరం 7:20 శ్రీవారికి ఏదైతే సామాన్య భక్తులకు అవకాశం కల్పించారో టీటీడీ అధికారులు 7:20 నుంచి ఎవరైతే ఈడిప్ విధానంలో టోకన్లు పొందిన భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటూ అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా స్వామివారిని దర్శించుకోవడం అది కూడా అదృష్టం మాకే వరించింది. ఏదైతే ఈడిప్ విధానంలో మాకు టోకన్లు పొందాం కాబట్టి అదృష్టం మా వైపు ఉందో, స్వామివారి కృప కటాక్షాలు మా వైపు ఉన్నాయని చెప్పి భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రోజుల్లో దర్శనంకి వస్తున్నామంటే ప్రతి ఒక్కరు చాలా భయపెట్టారు, ఎలా అవుతుంది దర్శనం, మీరు ఈ జనాల్లో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. కానీ అలా ఏం లేకుండా అరేంజ్మెంట్స్ అసలు తిరుపతిలో ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. కానీ ఈ డెకరేషన్స్ చూస్తుంటే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగుంది. కానీ అంటే ఈ స్టాఫ్ అంతా చాలా సపోర్టివ్గా ఉంది. మెయిన్ ఫ్రీ దర్శనాలు ఇవ్వకపోవడం అందరికీ చాలా హెల్ప్ఫుల్. అంటే ఈ అకేషనల్ డేస్ అప్పుడు ఎక్కడికక్కడ తోసుకోవడం ఇలాంటివి ఉంటే మెయిన్ అలాంటి రోజుల్లో ఇంట్లో కూడా పంపించలేదు. కానీ బలవంతంగా వచ్చాం, చాలా బాగా అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి రోజు దర్శనం అయినందుకు. మేము ఒక 7 మెంబర్స్ వచ్చామండి. లక్కీ డిప్ ద్వారా వచ్చింది. ఆ లక్కీ డిప్ కూడా బాగుంది మాట, అంటే ఎక్కువ జనాలు కానీ ఇవ్వలేదు. సో దానివల్ల ఎక్కడ అసలు ఇలా తొయ్యడం అన్నది లేదు. ఇలాంటి రోజుల్లో ఏమవుతుందంటే దర్శనాల వల్ల ఇంట్లో వాళ్ళు పంపించడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తోపులాట జరగడం, మనుషులు చనిపోవడం ఇలాంటివి జరగడం, అలాంటప్పుడు టెంపుల్స్కి వెళ్ళకూడదు అనుకుంటున్నాం. కానీ ఈసారి మాత్రం చాలా బాగా అయింది. ఇది చూడడానికి 2 కళ్ళు పట్టట్లేదు. మీరు చెప్పండి మేడం, ఎప్పుడు వచ్చే దర్శనానికి ఎలా అనిపిస్తుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము 5:30కి వచ్చామండి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, తొందరగా దర్శనం అయిపోయింది, పెద్దగా ఇబ్బంది ఏమి అవ్వలేదు. స్వామి దర్శనం నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నామండి. చాలా బాగుందండి, మంచిగా డెకరేషన్ చాలా బాగుంది, కన్నుల పండుగగా ఉంది. స్వామివారి దర్శనం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మొదటిసారి ఇప్పుడు ఈటిప్ విధానం ద్వారా టోకన్ పొందిన వాళ్ళు మాత్రం దర్శించుకుంటున్నారు. మీకు ఎలా లక్కీగా ఎలా దొరికిందంటారు? మీకు టోకన్ దొరకడం వల్ల మీ చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకు చాలా నాకు ఒక్కసారైనా అనిపిస్తుంది. అంతా చాలా ఆనందంగా ఉంది చెప్పాలంటే. మంచిగా అయింది దర్శనము. ఎంతసేపు పట్టింది? 1.5 అవర్ పట్టింది. లైన్లో 1.5 అవర్ పట్టింది. ఎంతమంది వచ్చారు మీకు? మేము 4 మెంబర్స్ అండి, మా హస్బెండ్, నేను. అందరు టోకెన్లోనే వచ్చింది. 4 మెంబర్స్ లక్కీ డిప్ ద్వారానే వచ్చింది. మా అబ్బాయి చేశాడు, లక్కీ డిప్ ద్వారానే వచ్చింది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మాకు లక్కీ డిప్ ద్వారా వచ్చింది. లాస్ట్ టైం లక్కీ డిప్ సిస్టమ్ లేదు. ఇన్సిడెంట్ జరిగినాక అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ మేము నిన్న వచ్చాము, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారని భయపడ్డాము. బట్ ఫ్రీ దర్శనము 30th, 1st, 2nd ఫ్రీ దర్శనం తీసేశారు. దానివల్ల క్రౌడ్ చాలా బెటర్గా ఉన్నారు. ఈ డిప్ ద్వారా వస్తుంది అనుకోలేదు. ఫ్యామిలీ అంతా ట్రై చేసాము. మా ఫ్యామిలీలోనే 4కే వచ్చింది, మిగతా వాళ్ళందరికీ రాలేదు. మేము 4 ప్లాన్ చేసుకుని వచ్చాము. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ అందరం కలిసి రావడానికి ట్రై చేస్తాం. అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈడిప్ విధానం ద్వారా టోకన్లు తీసుకోవడం, దర్శనానికి రావడం? ఎందుకంటే ఫ్యామిలీలు కొంతమందికే దర్శనం అవకాశం కల్పించినారు కదా, అదే నార్మల్ దర్శనం అయితే అందరూ వచ్చి కలిసి చేసుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది దీనిపైన?
నార్మల్ టైంలో రావడానికి ఇప్పుడు రావడానికి కొంచెం డిఫరెన్స్ అండి. ఏంటంటే ఇప్పుడు డెకరేషన్ కానీ ప్రజెన్స్ కానీ అండ్ ఇప్పుడు అంబియన్ టైం ఇది వైకుంఠ ఏకాదశి రోజు రావడం అండ్ ద్వారం కూడా వైకుంఠ ద్వారం తెరిచారు. దాంట్లో ఫస్ట్ టైం నేను లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు దాంట్లోంచి. సో మంచి ఎక్స్పీరియన్స్. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. అంత క్లీన్లీనెస్ కానీ అంత ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మేము కర్నూలు నుంచి వచ్చాము. భక్తున్న వాళ్ళతో మాట్లాడడం మీకు దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అంటే టోకెన్ ఎలా వచ్చింది మీకు? ఆన్లైన్ ద్వారా. అంటే అనుకున్నారా ఈ యూట్యూబ్ ద్వారంలో మీకు దర్శనం జరుగుతుంది? నార్మల్గా వేసాము, వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. అంటే ఎలా అనిపిస్తుంది దర్శనం? చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. అంటే ఎంతమంది వచ్చారు మీరు? ముగ్గురమే వచ్చినాం. ముగ్గురికి దర్శనం ఎలా జరిగింది? మంచి జరిగిందండి. యూట్యూబ్ విధానంలోనే దర్శనం జరిగింది. అవునండి. ఎప్పుడే సార్? చాలా ఆనందం. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం బాబు. మాకు చాలా బాగా అయింది. ఇలాంటి దర్శనం అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. అంత ఆనందంగా ఉంది. మెయిన్ ఎక్కడ తోపులాట ఏమీ లేదు. నీట్గా ప్రశాంతంగా అయింది. స్వామికి కూడా బాగా దర్శనంకి మాకు బాగా అయింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా అనిపిస్తుంది యూట్యూబ్ విధానం ద్వారా మీకు అదృష్టం? చాలా ఆనందంగా, అదృష్టం కదా. ఇంత జనాల్లోని మనకు రావడం అంటే ఒక అదృష్టమే కదా ఏదైనా. వైకుంఠ దర్శనం చాలా బాగా ఆనందంగా ఉంది. అసలు స్వామికి చూస్తే మరి అన్ని బాధలు మర్చిపోయినట్టుగా అయిపోయింది. అది మేము శ్రీకాకుళం నుండి వచ్చాము. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అందరికీ కూడా ఇవ్వడం కానీ చేయడం కానీ దర్శనం అన్ని చాలా బాగా జరిగింది. ఫస్ట్ సామాన్య మానవుడికి ఇలాంటి దర్శనం దొరుకుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి అంటే మామూలుగా దొరకదు. అలాంటిది సామాన్య మానవుడు చాలా గొప్ప, చాలా సూపర్. చాలా నీట్గా చేశారు. ఎక్కడ తోపులాట్లేదు, ఏమీ లేదు. హాయిగా ప్రతి ఒక్కరు నీట్గా వెళ్ళారు. 1 by 1 పంపించారు. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఒకప్పుడు మామూలుగా వచ్చేటప్పుడు తోపులాట అన్నీ జరిగేది. ఇప్పుడు ఇలాంటి దర్శనంలో తోయలేదు. అది ఫస్ట్ లాగలేదు, చేయలేదు. నీట్గా నడవమన్నా అలాగే నడిచాం. ఎప్పుడు మామూలుగా వచ్చేటప్పుడు లాగేసి వెళ్ళిపోండి అవేమీ లేవు. మాకు 2 hours మన వచ్చాక 2 hours అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం. వల్ల సామాన్య భక్తులు చాలా బాగుంది. చాలా అరేంజ్మెంట్స్ లోపల చాలా చక్కగా చేశారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత బాగా చేయలేదు. మీ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఫస్ట్లో వేసాం, 27th వేసాం, సెకండ్ వచ్చింది. చాలా శ్రీవారిని దర్శించుకోవడం అంటే ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన క్యూ లైన్లో వెయిట్ చేసి టోకన్లు పొందడం కంటే ఏదైతే లక్కీ ట్రిప్ ద్వారా టోకన్లు పొందిన గంట సమయంలోనే దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం టోకన్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనావకాశం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తులందరూ కూడా ఇదే చెప్తున్నారు. అయితే క్యూ లైన్లో వేచి ఉండి టోకన్ తీసుకోవడం కంటే ఏదైతే లక్కీ ట్రిప్ ద్వారా వచ్చినటువంటి టోకన్లతో శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి భక్తుల అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీనాథ్తో చరణ్ కుమార్, HM TV.